సంక్రాంతికి టోల్ ఫ్రీ లేదట. హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ మినహాయింపు ఇవ్వలేం మౌఖికంగా స్పష్టం చేసిన కేంద్రం అట. చాలామంది అనుకున్నారు ఈసారి టోల్ గేట్లు ఉండేయట, ఇక ట్రాఫిక్ కూడా ఫ్రీ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాసింది, ఇది టోల్ ఫ్రీ ఇవ్వాలి, ఏదైతే డబ్బులు ప్రజలు కట్టాల్సినవి ఉంటాయో టోల్ ఛార్జీలు అవి మేము గవర్నమెంట్గా మేము భరిస్తామని. సో కేంద్రం అన్నదట, ఇంతవరకు ఓరల్గా చెప్పిందట, లేదు లేదు కుదరదు అని. ఇంకా లిఖితపూర్వకంగానైతే ఏమీ ఇవ్వలేదు, కానీ టోల్ ఫ్రీ ఉండదు అని చెప్పిందట, అది కుదరదు అని చెప్పిందట. మరి ఎందుకు అన్నారో వాళ్ళు. ఇగో హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి పండుగ సమయంలో టోల్ ఫీజు మినహాయింపు లేదు. సంక్రాంతి సమయంలో ఈ హైవే పైన ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దాంతో పంతంగి, కొర్లపాడు, చిల్లకల్లు టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పాటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ మేరకు జనవరి 9 నుంచి 18 వరకు 10 రోజుల పాటు ఈ రోడ్డుపై వెళ్లే వాహనాలకు టోల్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర R&B శాఖ లేఖ రాసింది. ఈ అంశంపై స్పందించిన కేంద్రం ఈ హైవే పైన ఉచిత టోల్ ఇవ్వలేమంటూ మౌఖికంగానే రాష్ట్రానికి తెలియజేసింది. మరి అటు చంద్రబాబు నాయుడే ఉన్నాడు కదా, ఇక్కడ మొత్తం సంక్రాంతికి పోయేటోళ్ళంతా మీ వాళ్ళే కదా, మరి ఎందుకు ఇవ్వలేకపోయినారు? అంటే పెద్ద లొల్లి అయితే అనుకుంటారేమో, మళ్ళీ ఇస్తే మళ్ళీ దసరా పండుగకి ఎందుకు వెళ్ళేదని ఆల్రెడీ స్టార్ట్ చేసినాం మనం. ఈ పెద్ద లొల్లి ఎందుకని చెప్పి మరి ఇద్దరు వద్దనుకున్నారేమో మరి.